అమరావతి దేవతలు నడయాడిన పుణ్యభూమి. దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కొలువైన ధన్యభూమి. దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు, పానకాల నృసింహుడు మరోవైపు, మధ్యలో ఉత్తర వాహిని రమణీయ కృష్ణమ్మ. శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది. ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకొని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది. ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు. రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు భూసేకరణ. ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు. దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి, పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్కు పునాది పడింది. అనతి కాలంలోనే సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, ఎయిమ్స్, ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుతీరాయి. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయి. 2019 నుండి 2024 వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. దారి తెన్ను లేకుండా పోయింది. చదును చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో, పొదలతో 5 ఏళ్ల పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి మసకబారింది. 3 రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అంధకారమైంది. ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములిచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది. మహిళలు, చిన్నారులు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు అమరావతి కోసం 5 ఏళ్లు యుద్ధమే చేశారు. అరెస్టుల్ని ఎదుర్కొన్నారు, అవమానాలను తట్టుకున్నారు, అన్యాయాన్ని ఎదిరించారు. అమరావతి నుంచి అటు అరసవల్లి, ఇటు తిరుపతి వరకు పోరుబాటు పట్టారు. పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ల ధైర్యం ఇసుమంతా సడలలేదు. 2024 రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. బ్లూ గ్రీన్ కాన్సెప్టుతో 3వ వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్యరహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి. బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, పైప్డ్ గ్యాస్, స్ట్రోమ్ వాటర్, కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది. సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజటీవీతో నిర్మితమవుతోంది. నేచురల్ వెంటిలేషన్తో లెజిస్లేచర్, హైకోర్ట్, ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్ తరాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది. ఒక స్మార్ట్ సిటీగా, భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది. అమరావతి కేవలం నగరం కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం పొట్టచేతబట్టుకుని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్ర కానుంది మన అమరావతి.